అనుకోవడం తప్పు. ఇంగ్లీషు చెన్నై వెళ్ళారు అనుకోండి, తుడిసే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి అంటే నేర్చుకుంటే అందరూ. కానీ మీరు ఆమె చెప్పినట్టుగా ప్రజెంట్ జనరేషన్ చాలా జ్ఞానంగా ఉన్నారు. ఆ జ్ఞానం ఒక్కొక్కసారి స్వార్థానికి దారితీస్తూ ఉన్నది, ఒక్కోసారి ఆ జ్ఞానం కుళ్ళు కుట్రలకు దారితీస్తుంది. నా చిన్నప్పుడు ఎవరైనా ఫస్ట్ క్లాస్లో వచ్చేస్తున్నారు అనుకోండి, ఈతకి వెళ్ళేవారు. ఈతలో చెరువులు దొరువులు అనేవారు, అందులో ముంచేసేవారు. అదంటే ఈత కొట్టలేక మునిగిపోయాడు అనేవారు. చాలా దారుణమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అందుకని పేరెంట్స్ ఈ బాగా చదివే కుర్రాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో. అలాగే ఎవరైనా కొంచెం మంచిగా చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి చెడ్డ అలవాటు చేసేస్తారు. ఈరోజు నేను ఎంత దాచేసుకున్నా కానీ మొబైల్ ఫోన్లో బూత్ సినిమాలు వస్తున్నాయని చెప్పకుండా ఉంటే అది అంటే చెప్పను, కానీ ఎవరికి తెలియదు. 8th 9th 10th క్లాస్ కుర్రోళ్ళు ఇంకా దాంతోనే ఉన్నారు. ఎవడో కూడా అలవాటు చేసేస్తున్నాడు, ఇంకా చూసుకుంటూ ఉన్నారు. ఒకరికొకరు వెబ్సైట్లు షేర్ చేసుకుంటూ ఉన్నారు. భయంకరం. చాలా కౌన్సిలింగ్ చేయవలసి వస్తుంది వాళ్ళకి. కాబట్టి పేరెంట్స్ ఇంకా మన యూట్యూబ్ మన కంట్రోల్లో లేదు. ఒకసారి మా ఇంటికి చుట్టాలు వచ్చారు, సడన్గా ఒక ఛానల్ వచ్చేస్తుంది. అప్పుడు అంటున్నాడు, ఇది మా కుర్రోడికి ఎలాగ అలవాటు అయిపోయింది, దాన్నే పెట్టేసుకుంటున్నాడు అన్నాడు. చిన్న కుర్రగాడు కాబట్టి మన చేతుల్లో కొన్ని లేవు, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ జ్ఞానం అనేది చాలా విచిత్రమైనది. అది ఒకటి సొత్తు కాదు, ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జ్ఞానం వస్తుంది. బైబిల్లో ఒక చక్కని వచనం ఉన్నది, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. యాజకుడు ధర్మశాస్త్రమును బోధించాలి. యాజకుడు ఏం చేయాలి చెప్పండి? యాజకుడు సినిమా స్టోరీలు చెప్పకూడదు, యాజకుడు ఏయో కట్టుకథలు చెప్పకూడదు. యాజకుడు ధర్మశాస్త్రాన్ని మాత్రమే బోధించాలి, దేవుని వాక్యం. బికాస్ ఈజ్ ఎ ప్రొఫెట్, ఈజ్ ఎ ఏంటది ప్రీస్ట్ పని చేయాలి, కానీ వేరే పని చేయడం మంచిది కాదు. జ్ఞానమును బోధించాలి. జ్ఞానం ఏం చేయాలి? జ్ఞానాన్ని బోధించాలి. ప్రవక్త వాక్యమును చెప్పాలి. 3 ముఖ్యమైన మిషన్ వర్క్స్ కోసం ఇర్మియా 18:18లో మాట్లాడుతున్నారు. ఏంటంటే యాజకుడు ఏం చేయాలి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. రెండవది జ్ఞాని యోచన, అంటే థాట్స్ ఎత్తా ఉంటాడు జ్ఞాని. చూడండి, రాజుల దగ్గర జ్ఞానులు ఉండేవారు. హేరోదు రాజు ఏం చేస్తాడు? జ్ఞానులను పిలిపించి అసలు ఈ సంగతి ఏంటి మీరు పరిష్కారంగా తెలుసుకొని చెప్పండి. వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్తూ ఉండేవారు. జ్ఞానులు యోచన చెప్తారు. ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, ఈ యుద్ధాన్ని మనం ఎలాగ ఎదిరించాలి, ఎలాగ విజయం పొందాలి, జ్ఞానులు థాట్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు పెద్దలకి కబురు పెట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, దాన్ని బట్టి కొంచెం జ్ఞానం వచ్చింది, దాన్ని బట్టి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకా ప్రవక్త ఏం చేయాలి చెప్పండి? వాక్యం చెప్పాలి. ప్రవక్త సినిమాలు చూస్తూ, ప్రవక్త వీధులంటా తిరుగుతూ, ప్రవక్త ఏదో కబుర్లు చెప్తుంటూ, లోకానుసారమైన రాజకీయాలు చెప్తూ కూర్చుంటే అతను ప్రవక్త అనబడ్డు. అతను దేవుని వాక్యం మాత్రమే చెప్పాలి. ఈ మధ్యకాలంలో దేవుని వాక్యం చెప్పే ఒక ఆయన రాజకీయాలు చెప్తుంటే అతను జోకర్ చేసేశారు. కారణం ఏంటంటే అతను వృత్తిని, అతను పిలువబడిన పిలుపును, అతని కమిట్మెంట్ని అతను మర్చిపోయాడు. మనము ఈరోజు దేవుడు మనకి ఏంటి తెలియచేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు తన ప్రజలను సరి అయిన రీతిలో నడిపించడానికి ఈ 3 రకాలైన మినిస్ట్రీస్ దేవుడు ఇచ్చాడు. అయితే ప్రజల్లో కఠినత్వం పెరిగిపోయింది, వాళ్ళ హృదయం కఠినం అయిపోయింది. పాపం చేసేవారు తీసుకొచ్చి గొర్రెపిల్లని అర్పించేసేవారు, పాపం చేసేవారు దేవునికి అర్పణ అర్పించేసేవారు. వారి హృదయం కఠినం అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బెదిరించి, నువ్వు కానీ దేవుని మాటను వినకపోయావా, ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి ప్రార్థించిన శాపం రాని అనుకున్నారు.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నది కదా, నీవు ఆయన మాట విననొల్లని ఎడల ఈ శాపములన్నీ నీకు ప్రాప్తించును అంటే వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని వాళ్ళు హృదయం కఠినం అయిపోతుంది. అలాంటి సమయంలో జ్ఞానులు ఏం చేశారు తెలుసా, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే ప్రిన్సిపల్ని అప్లై చేశారు. మన పిల్లలు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఒక పాజిటివ్ ప్రిన్సిపల్, మా అబ్బాయి చాలా తెలివైన వాడు, ఇలాంటి చెడ్డ పనులు చేయడు అన్నారు అనుకోండి, రెండోసారి ఆ పని చేయడానికి ఏం చేస్తాడంటే ముందుకెళ్ళడం. కారణం ఏంటంటే ఐఎమ్ ఏ గుడ్ బాయ్, ఐ షుడ్ నాట్ డూ దట్ అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే పాజిటివ్ ప్రిన్సిపల్ మనం ఉపయోగించాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఓకే అది మనం చేయకూడదు. ఇప్పుడు జ్ఞానులు ఏమనుకున్నారు తెలుసా, ఏమన్నారంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటది, దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అన్నారు. అంటే ఇంతకుముందు వాక్యమును ధ్యానించకపోతే శాపం అనేవారు, అయినా సరే మాట వింటలేదు. ఇప్పుడు దాన్ని చాలా చక్కగా మార్చారు. ఏంటంటే అతడు అంటే ఫలిస్తాడు, అతడు దివారాత్రములు దేవునిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ధన్యకరమైన జీవితం వస్తుంది అనగానే ప్రజల్లో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది. అక్కడి నుంచి మార్చారు. అప్పటి నుంచి బైబిల్లో చాలా పాజిటివ్ థింకింగ్తో ఉన్న, జ్ఞానంతో ఉన్న కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయబడినాయి. అప్పటి నుంచి సామెతలు, పొడుపు కథలు, ఉపమానాలతో దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. తర్వాత ఈ జ్ఞాన సాహిత్యం సొలొమోను కాలం నుంచి అభివృద్ధి అయ్యి అనేక ప్రాంతాలకు విస్తరించి ఇతర జ్ఞానాన్ని కూడా తీసుకుని అవన్నీ కూడా ఒక మంచి కథల రూపంలో బైబిల్లో చేర్చబడడం జరిగింది. ముఖ్యంగా యోబు గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతాలు, విలాప వాక్యాలు, అలాగే ఆమోసు గ్రంథంలో కూడా కొన్ని వచన భాగాలు, ఇవన్నీ చూస్తే ఇవన్నీ జ్ఞానాన్ని తెలియచేస్తా ఉన్నాయి. ఈ జ్ఞానులందరూ ఒక ముఖ్యమైన వచనాన్ని వారికి మూలాధారంగా చేసుకున్నారు. ఏంటంటే మానవుని వేధించే మహత్తరమైన ప్రశ్న. మీకు ఏమన్నా తెలుసా, మానవుని వేధించే మహత్తరమైన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏంటంటే నీతిమంతునికి శ్రమ ఎందుకు కలుగుతుంది, దుష్టుడు ఎందుకు వర్ధిల్లుతున్నాడు? ఎప్పుడన్నా అనుకున్నారా? నీతిమంతునికి శ్రమ, ఉపవాసం చేసి ప్రార్థన చేసి భక్తిగా 24 గంటలు టేబుల్ దగ్గర ఉండి చదువుకునే వాళ్ళకి ఉద్యోగం రాదు, కాంపిటేటివ్లో తక్కువ మార్కులు వస్తాయి. బయట ఎప్పుడు అలాగా తిరుగుతూ ఉంటారో, ఎన్ని పనులు చేస్తారో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత తెలుగు తక్కువడో, 40% నాకు 60%, అతనికి 50%, నాకు 75%. కానీ ఉద్యోగం వచ్చినప్పటికీ అతనికి వచ్చింది. అతను ఎప్పుడు చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, వాక్య దేవునికి కానుక సరిగా ఇవ్వడం, కానీ వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. నేను ఎంత చేస్తున్నానో నాకెందుకు రాలేదు? ఎందుకు? బైబిల్ గ్రంథంలో ఎంత డీపర్గా దీని మీద ధ్యానించారో. ఏంటి ఆ ప్రశ్న? నీతిమంతుడికి ఎందుకు శ్రమ కలుగుతుంది, దుష్టునికి ఎందుకు ఆశీర్వాదాలు వర్ధిల్లుతూ ఉన్నాడు? ఇదే సమస్యను 73వ దావీదు కీర్తనలో ఆసాపు ఏమంటున్నాడు తెలుసా? దుష్టుడు వర్ధిల్లో ఉండడం వల్ల అతని గర్వము కంఠహారము వలె ఉంది. వాళ్ళకి నీతిమంతునికి కలిగే బాధలు వాళ్ళకి లేవు, వాళ్ళకి కష్టాలు లేవు, వాళ్ళకి ఇరుకులు ఇబ్బందులు లేవు. నాకెందుకు ఈ సమస్య? ఇదే ప్రశ్నను అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే యోబుది ఏమనుకున్నారు తెలుసా? అతను చేసిన పాపమే అతనికి కొట్టింది అని అనుకున్నారు. చూడండి, ఒక్కోసారి వ్యాపారంలో ఎదుగుతున్నారు అనుకోండి, అడ్డంగా సంపాదించేస్తున్నాడో, ఏదో ఓ రోజున పడిపోతాడో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి సంపాదించలేని వాళ్ళకి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, యోబు చాలా చక్కగా ఎదుగుతూ ఉంటే అతని ఫ్రెండ్స్ 3 వచ్చేసి ఎలిఫదు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదింపజేయాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, ఏంటి నువ్వు ఎలాగున్నావని ఇంకా దొరికింది అవకాశం తిట్టడం మొదలు పెట్టారు. అప్పుడు ఆఖరుకు దేవుడు కల్పించుకుని ఏమంటాడు తెలుసా? 39వ అధ్యాయం అనుకుంటాను యోబు గ్రంథం. ఏడు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఏడు ఎవడ అంటాడు దేవుడు. చాలా చాలా సిన్సియర్గా చెప్తాడు. కారణం ఏంటంటే ఇది కేవలము నీ విశ్వాసానికి కలిగే పరీక్ష తప్ప నీకు భక్తి లేదని కాదు, నీకు శక్తి లేదని కాదు, నీవు చెడ్డ పనులు చేసావని కాదు, నీ విశ్వాసానికి ఒక పరీక్ష.
కారణం ఏంటంటే నీవు నీతి మంతత్వంలో ఎదుగుతూ ఉంటే, నీవు ఆశీర్వదింతూ ఉంటే, నీ పిల్లలతో సంతోషిస్తూ ఉంటే సాతానికి కుళ్ళు పుట్టింది. సాతాను ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. కేవలము నువ్వు అతని చుట్టూరు కంచి వేసావు కాబట్టే కదా నేను అతన్ని టచ్ చేయలేకపోతున్నాను అని అన్నాడు. అయినా ఒక ఛాన్స్ ఇచ్చాను సాతానికి, కానీ నువ్వు ఓర్చుకున్నావు. ప్రజలు మనల్ని ఏం చేస్తారు తెలుసా? నీతిమంతుడని దేవుడు మెచ్చుకోవడంతోనే వారవలేని అపవాది. అతన్ని శ్రమ పెడితే యోబు ఏం చేస్తున్నాడంటే తన విశ్వాసాన్ని కానీ వదులుకుంటాడేమో అని అపవాది తలంచింది. అపవాదే కాదు, ప్రజలు కూడా అలాగే తలస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇలాగే అనుకుంటూ ఉన్నారు. కొంచెం బాగా చదువుతున్నాడంటే తొక్కేయాలని ఆలోచన, కొంచెం మంచిగా ఉన్నారనుకుంటే ఇబ్బంది పెట్టాలని ఆలోచన, ఎందుకు వాళ్ళు అలా ఎదిగిపోతున్నారని ఆలోచన. ఇది సాతాను వారవలేని తనం. ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను వెళుతూ చెప్తాను. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు నీతిమంతులు. వీళ్ళందరూ, యోబు నీతిమంతుడు, ఇర్మియా ఎంత మంచి భక్తుడు, ప్రవక్త, కానీ అతని యొక్క శ్రమ చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ వచనం చదివించారు చూసారా? ఇతన్ని మనం ఎలాగో కొట్టలేం, ఒకే ఒక పని, అతను వాక్యం వినకుండా కూర్చుందాం, అప్పుడు అతనే ఏడుతాడు, మాట్లాడకుండా పోతాడు అనుకుంటా ఉన్నారు. ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు వాక్యం వినలేదనుకోండి అతనికి బాధ కలుగుతుంది అనుకుంటున్నారు. అతను చాలా బాధ పెట్టారు. యెహెజ్కేలు కూడా చాలా అనుభవించాడు. యెహెజ్కేలు గ్రంథం 4:48 ఈ పక్క నొప్పి వచ్చే వరకు ఈ పక్క మీద పడుకోవాలంట, ఈ పక్క నొప్పి వచ్చే వరకు ఈ పక్క మీద పడుకోవాలంట. ఎందుకు ఈ శ్రమ? ఆ శ్రమను బట్టి ఇశ్రాయేలు ప్రజలు మారతారేమో. యెషయా గ్రంథం 52:13 నుండి 53:12 వరకు ఉంటది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఏం చేయబడ్డాడండి? అతడు ఒక నీతిమంతుడు శ్రమ పడ్డాడు. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏంటి? అతను దెబ్బలు పొందితే మనకు స్వస్థత ఏంటి? నీతిమంతుడు శ్రమ పడినప్పుడు అది ఒక పరీక్ష. ఈ రోజు నీవు శ్రమ పడుతున్నావంటే అది నీకు ఒక పరీక్షను గుర్తుంచుకో. ఈ రోజు నువ్వు నిందించబడ్డావంటే అది ఒక పరీక్షను గుర్తుంచుకో. ఈ రోజు నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకుంటే అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అని గుర్తుంచుకో. కానీ చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే మనం డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. ఈరోజు ఒక చక్కని అవగాహనతో మనం ముందుకు వెళదాం. జ్ఞానము ఏంటి? ఈ జ్ఞానము నీతిమంతుడు శ్రమ పడినప్పుడు అదేంటది? ఒక పరీక్ష. అది ఇతరుల రక్షణ కోసమైన శ్రమట. ఇతరుల రక్షణ కోసమా? అవును, నేను శ్రమపరచబడుతున్నాను, నా కుమార్తెలు నా కొడుకులు దీవించబడతారు. నీవు శ్రమపరచబడుతున్నావు. నేను అనుకున్నాను, నేను మా అమ్మగారితో అన్నాను, అమ్మ నేను పెళ్లి చేసుకోను, నేను సంపాదిస్తాను, చాలా గొప్ప అయిపోతానంటే అది బుద్ధి లేని ఆలోచన అన్నది. నువ్వు సంపాదించేది నీ కోసం కాదు, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం అని మర్చిపోకు. అదేటమ్మా, నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు నీతోటి ఉండరు. నువ్వు వాళ్ళకి ఇచ్చేదే ఇచ్చేసి నీవు, నీ బిడ్డలు, నీ భార్య సంతోషంగా ఉండాలి. ఇది మా అమ్మగారు చెప్పిన మాట. అప్పుడు నాకు తలంపు వచ్చి ఏమన్నానంటే, అయితే మీరు నాకు పెళ్లి చేసేలాగుంటే సెపరేట్గా పెట్టేయాలి, నన్ను మీతో కలుపుకోవద్దని చెప్పాను. అదే అంతా ఒక ఫన్నీ స్టోరీ. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు శ్రమపరచబడుతున్నావు అంటే అది ఇతరులకు రక్షణట. ఇప్పుడు వరకు మహాత్మా గాంధీ శ్రమ పడ్డాడంటే దేశంలో కొంతమందికి విడుదల కోసం అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ శ్రమపరచబడ్డారంటే అది కొంతమంది విడుదల కోసం. కొన్నిసార్లు కొంతమంది శ్రమలు ఎందుకు? యాకోబు రాసిన పత్రిక 1 ఇందాక చదువుకున్నాం కదా, 2 ఉంటది, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పను, మీరే చెప్పండి. నానా విధములైన శోధనలు అంటే మీరేమనుకుంటా ఉన్నారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. డబ్బు మన చేతిలో లేకపోయింది. ఒక ఆయన మొన్న అర్జెంటుగా పెట్టాడు, 6,000 ఉందా అన్నాడు. ఆయన చాలా ధనవంతుడు. కానీ నేను అన్నాను, సారీ నా దగ్గర లేదు అంటే. నిజంగా అయితే నెలాఖరుని అడిగితే మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఎవరెత్తారు? 6,000 కదా, 5,000 కూడా మనం ఇవ్వలేము. సారీ అన్నా. అదే నీ దగ్గర అంత డబ్బు ఉంటుంది, 5,000 ఇవ్వలేవా? అతనికి ఆ సమస్య రావలేము. కొంతమందికి నేనే వెళ్ళి డబ్బు తీసుకోండి అని జేబులో పెట్టి వస్తూ ఉంటాను. ఏమో ఇతనికి ఇవ్వాలని ప్రేరేపణ రాలేదు.
ఒకవేళ అతను శ్రమపరచబడవలసిందా. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, యోబు ఒక శోధనలో పడ్డాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం. అతను గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ పోయినాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఈవెన్ దేర్ ఇస్ ఎ డెత్ ప్రాబ్లం. ఆ ఇంట్లో కొన్ని హత్యలు జరిగినాయి, కుమార్తెలు చనిపోయారు, కుమారులు చనిపోయారు. అది ఆత్మహత్య కాదు, ఇల్లు కూలిపోయింది, సుడిగాలి వచ్చేసింది, అందరిని చంపేసింది. న్యాచురల్ కెలామిటీస్ వల్ల కొంచెం ప్రాణ నష్టం కూడా జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నానా విధమైన సమస్యలు. భార్యతో ప్రాబ్లం వచ్చింది. ఆ భార్య తిట్టేసి ఊరుకున్నదో, లేకపోతే భోజనం పెడతాం మానేసిందో, కంపొస్తున్నావో, దొరదొస్తుందని, నీ రోగం నాకంటుకుంటుందని దూరంగా వెళ్ళిపోయిందేమో. ఈ మధ్యకాలంలో వాగ్దానాలు చేస్తున్నారు, వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యం అందును, అనారోగ్యం అందును అంటే ఒక ఆయన వాగ్దానాలు కలుపుతున్నాడు, కరోనా అందును నీతో ఉండి అని అంటా ఉన్నాడు. అంటే కరోనా వచ్చిందనుకో వెలివేసేస్తున్నారు కదా, కరోనా అందును నీతో ఉండి బహుశా అతను అనుభవించి ఉంటాడు, అందుకనే ఆ కరోనాను తీసుకొచ్చి దీనిలో కలుపుతూ ఉన్నాడు. మంచిదే. వ్యాధి అందు, బాధ అందు, ఆరోగ్యం అందు. భార్యతో ప్రాబ్లం, నువ్వు కూడా చచ్చిపోయావా బాబు, దేవుడు దూషించి అంటా ఉంది. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఫ్రెండ్స్ తో ప్రాబ్లం వచ్చినాయి. ఫ్రెండ్స్ చాలా పేదోళ్ళు, బహుశా వాళ్ళు యోబు దగ్గరికి వచ్చి అసలు అతనికి ముందు కూర్చోడానికి కానీ, సమాధానం చెప్పడానికి కానీ యోగ్యత లేని వారు ఇచ్చి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని దేవుడు వర్తిల చేయాలంటే నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది, నీ బతుకు ఎలాగుంది, దేవుడు అందరికీ ఎలాంటి శిక్ష ఇచ్చాడు, నాకే శిక్షించలేదు, నిన్నే ఎందుకు శిక్షించాడు అనగానే దేవునికి కోపం వచ్చింది. చాలా పవర్ఫుల్ గా చెప్పాడు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఇతను ఎవడో అని. సుడిగాలిలోంచి దేవుడు మాట్లాడాడంట. కొన్నిసార్లు వీళ్ళని ఏమంటారంటే, ఒక్కోసారి అలాంటి సలహాలు చెప్పువాడిని ఇంగ్లీష్లో ఏదో ఉంది, ఆక్సిమోరాన్ అని ఏదో ఉందండి, సాఫ్ట్ రాక్ అంట. ఏంటది? సాఫ్ట్ రాక్. తెలుగులో ఏమంటారు తెలుసా? మెత్తన కక్క. అది కక్క అంటే మాంసం మొక్క, అది మెత్తగా ఉంటుంది, నములాడదు, అలాగే మింగడానికి కుదరదు, అలాగా. సాఫ్ట్ రాక్ అంటే చాలా మెత్తగా ఉంటుంది. మెత్తని రాయిని ఎప్పుడైనా చూసారా మీరు? అసలు రాయి మెత్తగా ఉండదు. అంటే దాని హిపోక్రసీ అలా ఉంటుందని చెప్తా ఉన్నాడు. దీన్ని ఒక మంచి ఉదాహరణతో మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే వీళ్ళు ఇచ్చే జ్ఞానం ఎలాగుంటుందంటే, మీకు ఆ 2 వచనాలు చూపించిన తర్వాత నేను ముందుకు వెళితే కొంచెం బాగుంటుందేమో. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 39వ అధ్యాయం అనుకుంటాను, ఒక్కసారి చూద్దాం. 39వ అధ్యాయం, ఇక్కడ 38వ అధ్యాయం, ఇక్కడ 36వ అధ్యాయం నుంచి. మరియు ఎలీహు, అంతేనా? ఎలీహునా? ఎలీహు ఇంకా ఇట్లనను, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకను మాట్లాడవలసి ఉన్నది. ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడంట? అబ్బా, దేవుని పక్షంగా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న వీడెవడు? నా పక్షంగా మాట్లాడుతున్నాడు వాడు. నీ విశ్వాసాన్ని చెడగొడతావన్నాడు, నీకు మంచి చెప్తున్నట్టుగా చెప్తూ అతను నిన్ను డైవర్ట్ చేస్తావన్నాడు, నీలో వాళ్ళ బలహీనతను పుట్టింతామన్నాడు. చాలా మంది ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. మనతోనే ఉన్నారేమో అనిపిస్తారు, కానీ వాళ్ళు మనతో ఉండరు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు. అంతలాగా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. బైబిల్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అహితోపేలు. ఏం పేరు? అహితోపేలు. ఎక్కడ ఉంటాడంటే ఇతను 2వ సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనంలో ఉంటాడు. యాక్చువల్గా 2వ రాజులు 16వ అధ్యాయము 3వ వచనం, 23వ వచనం చూడండి ఒకసారి. 2వ సమూయేలు 16వ అధ్యాయము 23 లేదండి, అదే చదవమంటున్నాను. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు
దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. చూడండి, అహితోపేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. నాకు ఈ వాక్య భాగం 8th క్లాసులోనో 9th క్లాసులోనో తెలుసు. అప్పటి నుంచి నాకు చాలా అలాంటి వ్యక్తులను చూసినప్పుడు అహితోపేలు గుర్తొస్తాడు. ఇలాంటి వాక్యాలు మీరు ఇంటి దగ్గర చెప్తే పిల్లలకు అర్థం కాకపోవచ్చు. చర్చికి తీసుకురండి, వాళ్ళు వింటారు. విని మనసులో పడింది అనుకోండి, అంతే, వాళ్ళ జీవితంలో చాలా కరెక్షన్స్ ఉంటాయి. అహితోపేలు ఎవరు? ఎప్పుడు అహితోపేలు ఎవరో చెప్తాను చూడండి. 1వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 33వ వచనం. అహితోపేలు ఎవరో చదవండి. అహితోపేలు రాజునకు మంత్రి. ఎవరండి అహితోపేలు? ఎవరు చెప్పండి? రెఫరెన్స్ మిస్ అయ్యారా? 1వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము 33వ వచనం. నేను చాలా తీరుబడిగా చెప్తున్నాను, మనకి పెద్ద పర్వాలేదు. ఈరోజు చల్లగా ఉంది కదా బయట. అహితోపేలు ఎవరు చెప్పండి? రాజునకు మంత్రి. చూడండి, ఇతను మంత్రులు చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానమునిచ్చేవారు. పెద్ద యుద్ధం వచ్చిందనుకోండి, ఈ మంత్రులే సలహా చెప్పాలి. ఎక్కడైనా ఏదైనా కుళ్ళు కుట్ర జరిగిందనుకోండి, ఈ మంత్రులే దానికి కౌంటర్ చెప్పాలి. కాబట్టి ఇతను చాలా తెలివైన వాడు, కౌన్సిలర్గా పనిచేసేవాడు. ఇతనికి మంచి స్టేటస్ ఉంది సమాజంలో, ఎందుకంటే రాజు పక్కన ఉన్నవాడు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అహితోపేలుని పిలవండి అని అనేవారు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు? దావీదు మహారాజు ఏమనుకున్నాడు? అయ్య బాబోయ్, అహితోపేలు చెప్పాడంటే దేవుని దగ్గర నుంచి చెప్పాడని బాబు. అక్కడ అదే అతని సలహా ఎలాగుండేదంటే దేవుని నుండి వచ్చినట్టుగా ఉన్నది అని అనుకునేవారట. ఎవరు చెప్పేవారు? అది అహితోపేలు చెప్తే దావీదు అలాగే కన్సిడర్ చేశాడు, అబ్షాలోము కూడా అలాగే కన్సిడర్ చేశారు. అయితే అహితోపేలు చాలా తెలివైనడే, కానీ అతని మనసులో మాత్రం గ్రెడ్జ్ ఉంది. గ్రెడ్జ్ అంటారు తెలుగులో. చాలా అతను గ్రెడ్జ్ పెట్టుకున్నాడని అంటారు. ఎప్పుడన్నా గ్రెడ్జ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? పగ, కుళ్ళు, కుట్ర. ఇతను ఆటం బాంబులు అంటువాడు. ఎందుకు అతను ఆటం బాంబు అయ్యాడు? మరలా అతను ఎవరి దగ్గర ఉన్నాడు తెలుసా? ఎవరి దగ్గర? దావీదు మహారాజు దగ్గరుండి అతను చేసే ప్రతి పనికిని అతని మనసులోని ఈ బాంబు పౌడరు కూరుకున్నట్టుగా చేస్తా ఉన్నాడు. ఒక్కసారి పేలిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు అంత కుట్ర ఉన్నది అతని దగ్గర? మీరు ఎవరైనా చెప్పగలరా హిస్టరీ తెలిసిన వాళ్ళు? అహితోపేలు దావీదు మీద కుట్ర పనడానికే, శత్రువుతో చేతులు కలపడానికే కారణం ఏంటి? ఎవరు చెప్తారు? ఓకే, ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను, అంటే మీరు మర్చిపోయి అంటారు. అది మీకు చదివిస్తానులేండి. 2వ సమూయేలు 15వ అధ్యాయము 2వ వచనం నుండి 14వ వచనం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ దావీదు ఒక స్టోరీ చెప్తాను చూడండి. స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు మనం వెళదాం. దావీదు కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము ఏం చేశాడంటే తన సహోదరిని చెరిచాడని చెప్పి, సౌందర్యవతిని చెరిచాడని చెప్పి ఏం చేశాడంటే తన సోదరుని చంపేశాడు. అతను కూడా దావీదు కుమారుడే. అతని పేరు ఏం పేరంటే అదే 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. అది అమ్మోను.
తన సోదరుని చంపేసాడని చెప్పేసి అతను చంపేస్తాడు. చంపేస్తే అప్పుడు ఏమవుతుందంటే దావీదు అబ్షాలోముని కానీ చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అబ్షాలోము ఏం చేశాడంటే, నేను రాజునవుతాను కాబట్టి నువ్వు నా తరపా వాళ్ళ తరపా, నా తరపా వాళ్ళ తరపా అంటాడు. ఇప్పుడు దావీదు క్లోజ్ ఫ్రెండ్ అయిన అహితోపేలు దగ్గరికి వస్తాడు. అహితోపేలు దగ్గరికి వచ్చి, అహితోపేలు నువ్వు నాతో జాయిన్ అవ్వు, మేము దావీదుకి వ్యతిరేకంగా పోరాటం లేపుతున్నాము, నేను కాబోయే రాజుని అంటాడు. అప్పుడు దావీదు క్లోజ్ ఫ్రెండ్ ఏం చేయాలి చెప్పండి? నేను ఇన్ని సంవత్సరాలు దావీదుకి సహకారంగా ఉన్నాను, నేను నీతోటి ఎందుకు చేరతాను అని చెప్పాలి. ఆ వచనం చూడండి, 12వ వచనంలో ఉంటుంది, 15వ అధ్యాయం, 2 సమయాలు 15వ అధ్యాయం 12. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. ఏమైందంటే దావీదు గారి మీద కుట్ర ఏమైపోతుంది? బహుబలంగా తయారవుతుంది. ఈ కుట్రకి ఎవరు జాయిన్ అయ్యారు? దావీదు యొక్క క్లోజ్ ఫ్రెండ్. ఎవరతను? అహితోపేలు. ఇప్పుడు అహితోపేలు అనగానే నేను మీకు చెప్పాను కదా, ఏమని చెప్పాను? అతను ఒక ఆటం బాంబ్, టైం బాంబ్, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరి మీద? తన క్లోజ్ ఫ్రెండ్ అయిన దావీదు మీద బాంబు వేసేయడానికి. ఎందుకు వేయాలి బాంబు? ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఎలియాము కుమార్తె. ఎవరు కుమార్తె? ఊరియా భార్య. ఇప్పుడు ఇంకొక వచనం చదువుదాం. 2వ సమూయేలు 23వ అధ్యాయము 34వ వచనం. 2వ సమూయేలు 23వ అధ్యాయము 34వ వచనం. ఇప్పుడు గిలోనీయుడైన ఎలీపదు కదా, గిలోనీయుడైన అహితోపేలు. ఓకే, ఇది ఇప్పుడు మీరు గుర్తుంచుకోవలసింది ఏంటి చెప్పండి? ఎలియాము ఎవరి కుమారుడు? అహితోపేలు కుమారుడు. అంటే బెత్షెబాకి ఏమవుతాడు? తాతయ్య. అర్థమైందా మీకు? ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే తన మనవరాలను తీసుకెళ్ళిపోయాడు. అంతేకాదు, అల్లుడిని చంపించేశాడు. మరి అల్లుడే కదా, మనవరాలు భర్తను చంపించేశాడు, మనవరాలను తీసుకెళ్ళిపోయాడు. తాతయ్య తట్టుకోలేకపోయాడు. కానీ ఏం చేయగలడు? బలహీనుడు. దూరంగా ఉంటే ఏం సాధించలేడు కదా. అందుకని అతని జ్ఞానాన్ని ఎలాగ ఉపయోగించాడు తెలుసా? బైబిల్లో ఏమున్నది తెలుసా? బెత్షెబా క్షమించేసింది. రాజు కదా, నేను బలహీనరాలని అని క్షమించేసింది. ఊరియా చనిపోయాడు, ఎలీము క్షమించేశాడు, తన కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు. పోనీలే, ఇంకా మరి రాజులు ఎవరి మీదన్నా మనసు పడితే తీసుకెళ్ళిపోతారు, అది రాజలక్షణం అని క్షమించేశాడు. దేవుడు క్షమించాడు. దేవుడు ఎలా క్షమించాడంటే దావీదు కుమారుని ఒకరిని చంపేసి అతనిలో పశ్చాత్తాపం కలిగింది, ఇకపై నీకన్నీ యుద్ధాలే అన్నాడు. కానీ నీ యొక్క సింహాసనం స్థిరముగా ఉంటుందని వాగ్దానం చేసి దేవుడు దావీదుని కూడా క్షమించాడు. ఇక్కడ క్షమించలేని వాళ్ళు ఎవరున్నారు? అహితోపేలు ఒక్కడే క్షమించలేదు. మీరు గుర్తుంచుకోండి. ఎందుకు? గ్రడ్జ్. అది అతను సంవత్సరాల తరబడి అతను చేసే ప్రతి పనిలోనూ ఆ కోపం, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో దావీదుని వేసేద్దారా అని చూస్తున్నాడు. ఈ విషయం ఎవరో తెలుసు? దావీదుకు తెలుసు.
దావీదు అలా పక్కన పెట్టుకొని ఉన్నాడు, పక్కలో బళ్ళులాగే ఉన్నాడు. కానీ దావీదు ఒకసారి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. అందుచేత ఏమంటాడు తెలుసా, దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేస్తాడు. కారణం ఏంటంటే అతను వెళ్ళి దావీదు యొక్క ప్రతి పని మీద అతను అబ్షాలోంకి నెగిటివ్ ఇంప్రెషన్ ఇచ్చాడు. గ్రాండ్ ఫాదర్ తాతయ్య అహీతోపేలు అట క్షమించలేకపోయిన కారణం ఏంటంటే అతని మనసులో ఏమన్నా చెప్పండి, గ్రెడ్జ్ ఉన్నది, పగ ఉన్నది, ద్వేషం ఉన్నది. అందుకనే అహీతోపేలు రమ్మని పిలవగానే అతను పండగ చేసుకుని అహీతోపేలుతో జారిపోయాడు. అబ్షాలోముకు ప్రతి విధమైన అపవిత్రమైన ఆలోచనలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిచ్చాడు? అపవిత్రమైన ఆలోచనలు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి స్నేహితులు ఇచ్చే ఆలోచనలు పవిత్రమైన ఆలోచనలా, అపవిత్రమైన ఆలోచనలా, అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే నీట్గా మనం దెబ్బతినేస్తాం. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు లేకపోతే న్యూస్లు వచ్చినాయి. ఏదో అదే జరిగింది, రేవ్ పార్టీ ఏదో, దానికట ముందు చిన్న సిగరెట్తో ప్రారంభం అవుతుందంట, టీతో ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి అట్రాక్షన్స్ మొత్తం యూత్ని వాళ్ళు ఆకర్షించేస్తూ ఉన్నారు. మొత్తం వాళ్ళ యొక్క డబ్బుని, వాళ్ళ యవ్వనాన్ని, వారి యొక్క ప్రతి విధమైన దాన్ని దోచుకుని బలహీనలు చేసేస్తూ ఉన్నారు. దీనికి బలైపోయేది ఎవరంటే యూతే. జోదాలకి అలవాటు చేసేస్తున్నారు. సరదాగా బెట్ వేసుకుందామా అంటూ ఉన్నారు. ఆ బెట్ 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 20,000 అలా అయిపోయి బెట్టింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అదొక వ్యసనం అయిపోతుంది. ఇది కేవలము అహీతోపేలు వల్లే ఎలా చాలా చక్కగా మనతో ఉంటూ మనల్ని ముంచేసి ఆలోచనలు, కానీ మనకు కానీ తెలియకపోతే. అందుకనే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, యోహాను రాసిన 3వ పత్రికలో ఏం చెప్తాడు, మొదటి పత్రికలో ఏముంటో తెలుసా, దేవుడట మనకి వివేచనని ఇచ్చాడట. ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ అనే వివేచించే ఆత్మనిచ్చాడు. మన స్నేహితుడు మంచివాడెవడో చెడ్డవాడెవడో, మనలను తప్పుడు మార్గానికి నడిపించేవాడెవడో మంచి మార్గానికి నడిపించేవాడెవడో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అహీతోపేలు దుర్వినియోగం చేశాడు. ఈవెన్ దేవుని యొక్క అభిషక్తిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఏం జరిగింది తెలుసా? ఈ వచనం చదువుకున్న తర్వాత మనము కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 2వ రాజులు 17వ అధ్యాయము 23వ వచనం. 2వ రాజులు 17వ అధ్యాయము 23వ వచనం. ఓకే, 2వ రాజులు కాదండి, 2వ సమూయేలు. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకుని చనిపోయాను. ఎంత పని జరిగింది! దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? అతనిలో క్షమాపణ హృదయం లేకపోవడం. అతనిలో గ్రడ్జి పెరిగిపోయింది. ఆ గ్రడ్జి యొక్క ప్రతి ఒక్కడ గ్రడ్జి యొక్క ముగింపు మరణమే. గుర్తుంచుకోండి. ఎవరైతే పగబట్టుకుని హృదయంలో పెంచుకుంటూ పోయారో దాని పర్యవసానం మరణమే. మన హృదయాల్లో ఉండే బిట్టర్నెస్, మన హృదయాల్లో ఉండే ప్రతి విధమైన అసూయ, ద్వేషాలు దేనికి కారణమవుతాయంటే మరణానికే కారణమవుతాయి. కాబట్టి కొన్నిసార్లు క్షమాపణ అనేది మన జీవితాలను వెలిగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కగా నేర్పించారు. ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఒకవేళ నీ స్నేహితుడు నీ పట్ల దురుసుగా ప్రవర్తించాడు అంటే, నా పట్ల ఎలా ప్రవర్తించావో నాకు సమయం వస్తుంది, అప్పుడు నీ పని చెప్తాను అనుకునే కంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరు క్షమించమంటే నువ్వు హ్యాపీగా ఉంటావో, అలా చేసిన వాడు మాత్రం ఇంకా ఏదో చేయాలనుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు నేను ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటాను. ఏంటంటే గ్రెడ్జి. ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ సినిమా స్టోరీ చెప్పడానికి లేను, కానీ ఒకసారి ఎవరో చెప్పారు, 2 పనోళ్ళు ఒక దగ్గర జాయిన్ అయ్యారట. ఒకడు బాగా ఎదుగుతున్నాడు, ఇంకొకటి సరిగా ఎదగలేకపోతున్నాడు. అంతే, గ్రడ్జి పెట్టేసుకున్నాడు. ఆడి కుటుంబానికి ఏదైనా నాశనం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు.
ఒక్కొక్కసారి వాళ్ళు గ్రడ్జి ఎలాగుంటుందంటే ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అది మనల్ని దెబ్బతీసే రూపంలో రావచ్చు, మనం ఏదైనా చేసినప్పుడు వాళ్ళని తొక్కేసే రూపంలో రావచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చాలా క్లియర్గా చెప్తున్నాడు, అది బుద్ధి లేని సలహా, కాబట్టి మనం వినకూడదు. అదే చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఉంది. ఇంకొక కొద్ది నిమిషాలు చూద్దాం. యాకోబు రాసిన మొదటి పత్రికలో యాకోబు రాసిన పత్రికలో ఈ విషయం చాలా చక్కగా ఉంది. ఏంటి తెలుసా? సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే మన శోధన ఒక పరీక్ష అని ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. నీకు ఏ విధమైన శోధన ఉంది? బిడ్డలతో శోధన, ఉద్యోగంలో శోధన, లేకపోతే ఇరుగు పొరుగు వారితో శోధన, రాజకీయంగా శోధన, నానా విధములైన శోధన అనే దానికి ఒక హెడ్డింగ్ లేదు. శోధన అని పైన హెడ్డింగ్ పెట్టుకుని బిడ్డలతో శోధన, భర్తతో శోధన, స్నేహితులతో శోధన, సలహాలు ఇచ్చేవారితో శోధన, ఆర్థికంగా శోధన, వచ్చే ఆదాయంలో శోధన, అప్పులు ఇచ్చాను తిరిగి వసూలు చేసుకోవడంలో శోధన, ఇలాగ అన్ని మీరు హెడ్డింగ్లు పెట్టుకోవచ్చు. నానా విధములైన శోధనలో పడినప్పుడు అదేంటట మహానందం అని ఎంచుకోండి. కారణం ఏంటంటే అది మీ విశ్వాసానికి ఒక పరీక్ష. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మనము భయపడనక్కర్లేదు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఎప్పుడైనా ఓర్పు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు తెల్లవారుజామున తల్లిదండ్రులు వచ్చి లేపుతుంటే అమ్మా నన్ను లేపకు అంటారు. కానీ కొంచెం ఓర్చుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇప్పుడు ఎంబీబీఎస్కి నిలిపేస్తున్నారు కుర్రోళ్ళని, ఎంసెట్ రాయడానికి, నీట్ ఎగ్జామ్ రాయడానికి. అందులో రాకపోతే నీ మీద 1,00,000 పెట్టాం, 1,50,000 పెట్టాం, 2 లక్షలు పెట్టాం. ఒక ఆయన అంటాడు వాళ్ళు కారు అమ్మేసి మళ్ళీ కోచింగ్ ఇప్పించాడంటే కూతురికి. నేను నవ్వుకోవడం అంటే అతను అన్నాడు, ఈసారి నా కూతురు డిస్కరేజ్ చేయలేదండి, నేను నా కూతురు మీద చాలా కాన్ఫిడెన్స్ అని తీసుకొచ్చేస్తుందని. పోన్లే, ఒకవేళ కానీ పోతే ఏమవును అంటే ఇంకా ఛాలెంజ్ ఒప్పుకున్నారు. ఆమెకు వచ్చింది సీటు. ఆమెకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడంటే కారు అమ్మేశాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం ఓర్చుకోవాలి. ఒక యజమాని ఉద్యోగంలో ఉన్నప్పుడు యజమాని తిట్టాడు అనుకోండి, వర్కర్ ఓర్చుకోవాలి. అప్పుడే అతనికి జీవకిరీటం. ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము, అక్కడ తిట్టారు, ఓర్చుకోవాలి. భర్త కోసం ఓర్చుకోవాలి, భార్య కోసం ఓర్చుకోవాలి, బిడ్డల్లో చాలా విసిగించేస్తా ఉన్నారు, ఓర్చుకోవాలి. ఎక్కడైతే ఓర్పు తన క్రియను కొనసాగిస్తుందో వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. అది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఇంకా 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో ఉంటది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. ఇది ఏ జ్ఞానం చెప్పండి? భూ సంబంధమైన జ్ఞానం కాదు, సినిమా సంబంధమైన జ్ఞానం కాదు, లేకపోతే జియోగ్రఫీకి సంబంధమైన జ్ఞానం కాదు, మెడికల్ నాలెడ్జ్ కాదు. ఇక్కడ మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడంటే ఆ శోధనకు తగిన జ్ఞానము. ఎవరికైనా కొదువుగా అంటే దేవుణ్ణి అడగండి. అది మనం పెన్నుతో కరెక్ట్గా ఆ పరీక్ష దగ్గర నుంచి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. పరీక్ష జ్ఞానము, పరీక్ష జ్ఞానము. 10th క్లాస్ పరీక్ష, దానికి అవసరమైన జ్ఞానం. నీట్ పరీక్ష, దానికి అవసరమైన జ్ఞానం. శోధన, దానికి అవసరమైన జ్ఞానం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలను. మనం ఈ కౌన్సిలర్స్ని అడిగామనుకోండి, ప్రాబ్లం వచ్చిందని కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇచ్చే జ్ఞానంతో మొత్తం కాపురాలు పోతాయి. కొంచెం సరిహద్దు ప్రాబ్లం వచ్చిందని లాయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు వీళ్ళ స్థలాలు అమ్మేసుకోవాలా, ఇంకా అక్కడ మిగిలేది ఏమి లేదు, అంత అలా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు జ్ఞానం కావాల్సి వస్తే దేవుణ్ణి మాత్రం మనం అడగాలి. అంచేత మనం ఈవెన్ మీరు యోబు గ్రంథం చదివాదా? 8వ అధ్యాయంలో బెల్దదు వీళ్ళందరూ చెప్తున్నారు, ఎంత మంచి మాటలు చెప్తారో. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఏంటి అతను చెప్పేది? అతను చెప్పేది సరైనది కాదు. నీకు ఈ అహితోపేలు మాట దేవుని ప్రవక్త ఇచ్చిన మాటలాగా ఉండేదట. కానీ అతను ఏం చేసేవాడు తెలుసా? ఎక్కడ దొరికితే దావీదుకు దెబ్బేసేద్దామా అనే ఆలోచన చెప్పేవాడు. నేను ఇంకా అహితోపేలు కథ పూర్తిగా చెప్పలేదు. చెప్పామనుకోండి ఎంత చక్కగా ఉంటుందో.
అతను మనవరాల జీవితాన్ని పాడు చేశాడు కదా, అతను చంపేంత వరకు నిద్రపోననుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు తన క్షమించిన వ్యక్తిని మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరుకోడు. అలాగే దేవుడు తను ఎన్నుకున్న వ్యక్తి మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరుకోడు. ఎందుచేతంటే దేవుని చేత పిలువబడిన వ్యక్తి దావీదు. దేవుడు ఏమన్నాడంటే నీ సింహాసనము స్థిరముగా ఉంటది అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని చాటుని చంపేద్దారే, రహస్యంగా చంపేద్దాం, కుట్రతో చంపేద్దాం అంటే దేవుడు ఊరుకోలేదు. తిరిగి అతనే ఊరేసుకుని చచ్చిపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా, ఈవెన్ యోధా ఇస్కరియోతు కూడా తన యొక్క ప్లాన్ నెరవేరలేదని తను ఊరేసుకుని చనిపోయాడు. అంటే తన ప్లాన్ ఎందుకు నెరవేరలేదు తెలుసా? ఒకసారి యేసు ప్రభు పట్టుకుందారని ట్రై చేస్తే కనిపించకుండా పోయేవాడంట. ఆయన దగ్గర అన్ని అద్భుత శక్తులు ఉన్నాయి, ఓ 30 వెండి నాణ్యాలు కమ్మేసుకుంటే అక్కడి నుంచి అద్భుతంగా తప్పించేసుకుంటాడు ఆయన అని అనుకున్నాడు. ఆ ప్లాన్ నెరవేరలేదు కాబట్టి అతను ఉరి వేసుకుని చనిపోవలసి వచ్చింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? మిమ్మును ముట్టినవాడు తన కనుపాపను ముట్టినవాడని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ దినాన దేవుడు మన అందరికీ కూడా చక్కని విషయం తెలియజేస్తున్నాడు. నీవు కానీ ఒకవేళ శోధించబడుతున్నావా, నీవు ఒకవేళ నలిగిపోతున్నావా, నీవు ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావా, ఫైనాన్షియల్ ప్రాబ్లం, వైఫ్ ప్రాబ్లం, హస్బెండ్ ప్రాబ్లం, లేదా ఉద్యోగం ప్రాబ్లం, ఏదో ఒకరికి ఇచ్చి ఇంకా డబ్బులు చేతికి రాలేదు, ఇలా రకరకాలైన నానా విధములైన శోధనలు, డోంట్ వరీ. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. అద్భుతాలు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడు. ఈ దినాన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాను అంటూ ఉన్నాడు. అందుకనే ఒకవేళ కఠినమైన సమస్య కావచ్చు. సొలొమోను కాలంలో ఒక స్త్రీ చంపేసి తీసుకొచ్చి పక్కనున్న స్త్రీ బిడ్డను తీసేసుకుంది, ఇంకా ఎవ్వరు కనిపెట్టలేరు అని అనుకున్నది. కానీ దేవుడిచ్చే జ్ఞానంతో సొలొమోను చాలా చక్కగా పరిష్కరించాడు. కొన్ని సమస్యలకి మనుషులు పరిష్కారం చేయలేరు, అది దేవుడే పరిష్కరించాలి. ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, యోసేపుకి మరియకు సమస్య వచ్చింది, అది మనుషులు పరిష్కరించలేని సమస్య. దేవుని దూతే దిగివచ్చి, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వేం భయపడకు, మిగిలిన సలహాలు తలంపులు అలాంటివి ఏం పెట్టుకోకు, ఇది దేవుని చేత కలిగిన కార్యం అని చెప్తేనే కానీ యోసేపు ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయాడు. మనం అందరూ కన్నులు మూసుకుందాం. మన జీవితాల్లో వచ్చిన సమస్యకు పరిష్కారము, జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము నీకు పరిష్కారం ఇవ్వలేదు. నీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ నీకు పరిష్కారం ఇవ్వలేదు, ఇంజనీరింగ్ నాలెడ్జ్ నీకు పరిష్కారం ఇవ్వలేదు, మెడికల్ నాలెడ్జ్ పరిష్కారం ఇవ్వలేదు, సామాజిక జ్ఞానము నీకు పరిష్కారం ఇవ్వలేదు, రాజకీయ పలుకుబడి పరిష్కారం ఇవ్వలేదు. నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీకు పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పరిష్కారము కోసం ఎదురు చూస్తా ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న జ్ఞానంతో నువ్వు పరిష్కరించుకోగలనంటున్నావేమో. నీ కూడానే ఉంటాడు అహీతోపేలు, నిన్ను తప్పుడు డైరెక్షన్స్ లోనికి నడిపిస్తూ ఉంటాడు. నీ కూడానే ఉంటాడు, నీ అభివృద్ధిని బట్టి అతను ఏడుస్తూ ఉంటాడు. నీ కూడానే ఉంటాడు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి ఏడుస్తూ ఉంటాడు, కుళ్ళిపోతాడు, గ్రడ్జి పెట్టుకుంటారు, ఎక్కడ దొరికితే అక్కడ దెబ్బేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ నీవు నమ్మిన దేవుడు బలవంతుడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడువాడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను ఎవరిని శత్రువును తాకనివాడు. నిన్ను ముట్టినవాడు తన కనుపాపనే, దేవుని కనుపాపనే ముట్టినవాడని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ముందుకు పొమ్మని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ తప్పుడు మార్గాన్ని నడిపిస్తే అహితోపి వేలువలే ఉరి వేసుకుంటాడు అతను, అహితోపి వేలువలే చనిపోతాడు. మన బిడ్డలను కానీ మనల్ని కానీ ఏ శత్రువు తాకడానికి వీల్లేదని దేవుడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాము, మా ప్రియ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే మానసిక విశ్రాంతి లేకుండా ఉన్నారో, నిద్ర లేకుండా ఉన్నారో, హృదయ వేదనలో ఉన్నారో, ఓ బంధకాల్లో ఉన్నారో, ఉద్యోగం లేదని బాధ, ఉద్యోగం కోసం పెట్టుబడి పెట్టి వెనక్కి రాలేదని బాధ, ఉద్యోగం రాలేదని బాధ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జయం పొందలేదని బాధ, రకరకాల బాధలు, సమస్యలు, మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి, మీ ఓర్పును కొనసాగింపనీయుడి అంటూ ఉన్నారు.
ప్రభా చక్కని వర్తమానం మీరు రోజు మాకు ఇచ్చినందుకే వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, ఇంకనూ కార్యక్రమంలో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు